అవుల్లా మన ఇస్మార్ట్ వార్తల్లో రోజుకో జాగల రోజుకో తీర్లు అవుతున్న దొంగతనాల ముచ్చట్లు చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కదా. ఇక ఇవాళ ఇంకో దొంగతనం ముచ్చట వచ్చింది. మనమేమో మన ఇంటి ముంగట్నే కదా అని ధైర్యంతో బండికి స్టాండ్ వేసి పోతాం. దొంగ బట్టే వసగాలు ఆ బండ్లను కొట్టేసి మన గుండ్లు కొట్టే పాణిల వాళ్ళు ఉంటున్నారు. ఇంటి ముంగట పెట్టుకున్న బండిని అదుమరాత్రి ఎట్లా కొట్టేసుకోపోయిరో చూడుర్రి. దొరబాబు లెక్కనే వస్తున్న దొంగబడి వేగాలని చూడురి. ఏందో అత్తగారు కట్నం కింద పెట్టిన బండి లెక్కనే వచ్చి బైకుని ఎత్తుకపోయారు. వీళ్ళ చేతులు వాడిపోను. సంగారెడ్డి జిల్లా మునిపల్లె మండలం బుదేరా కాడున్న అశోక్ గౌడ్ అనేటైన ఇంటి ముంగట ఎప్పటి లెక్కనే బండి పెట్టిండు. ఇక మన 30 తారీఖు నాడు అర్ధరాత్రి 1 గంటకు మూతికి తువ్వాలు కట్టుకున్న ఇద్దరు దొంగబడి వేగాలు బండికి సూటి పెట్టిర్రు. మొదలు ఒకడు పోయిండు, అటెంక ఇంకొకడు వచ్చిండు. బండి హ్యాండిల్ లాగా తీస్తాందుకు పావుగంట దానిలాడిరిగా. మీద చూసే వరకు సీసీ కెమెరా కనిపించింది. రే నీ అబ్బా చూసుకోవా, సీసీ కెమెరా ఉన్నది రాడా, దొరికిపోతామేమోరా, పోదాంపా అని ఒకడంటే, నీ అవ్వ తగ్గేదేలే, నిండా మునిగినోనికి సలేంద్రా, ముసుగులేసుకునే ఉంటిమి, ఎట్లా దొరుకుతాంరా, ఇంత పిరుకొని ఉన్నవేంద్రా నువ్వు అని ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు. ఇక కాసేపు ఇక భయపడ్డోడేమో నేను బండి దేనిపో అని అలిగి వెళ్ళిపోతుంటే, నువ్వెన్నడరా నా మాచిన్నావు, అరే ఏం కాదని చెప్తుంటే కూడా మళ్ళా గట్ల బుగులు పడతావేంరా, అసలు నిన్ను తీసుకొచ్చడే నా తప్పైపోయింది అన్నట్టు రెండో వాడు బాగా ఫీల్ అయిపోయాడు. దొరికితే మాత్రం నీ నడ్డిరగొట్టకపోతే చూడరా వారి అనుకుంటేనే ఆ గులుక్కుంటా ఆ భయపడ్డోడు బండి స్టాండ్ తీసి మెల్లగా దొబ్బుకుంటా వాడకట్టు దాటిచ్చిండు. ఇక ఇదంతా ఇంటి ముంగటున్న సీసీ కెమెరాల హెచ్డి క్లారిటీలో రికార్డ్ అయిపోయింది. ఇక తెల్లారి బాధితుడు బండి పోయిందని ఎరగబట్టి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారట. ఊర్లలో కూడా ఇండ్ల ముంగడ పెట్టిన బండ్లకు భద్రత లేకుండా అయింది చూడురి. పార్కింగ్ జాగుంటే లోపల పెట్టుకొని గేటుకు తాళం వేసుకోరు. ఏమంటున్నావు, గట్ల మోపాయిరు మరి దొంగబడి వేగాళ్ళు.